హరే కృష్ణ. మాయాశక్తిని దాటడం చాలా కష్టం. మరి ఈ మాయను దాటడం ఎలా? భగవద్గీత 7వ అధ్యాయం 14వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా పలుకుచున్నారు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భావం: ప్రకృతి త్రిగుణాలను కూడినట్టి నా ఈ దివ్యశక్తి దాటశక్యము కానిది. కానీ నాకు శరణాగతులైన వారు దీనిని సులభముగా దాటగలుగుతారు. భగవంతుడికి దివ్యమైన అసంఖ్యాకమైన శక్తులు ఉన్నాయి. జీవులు అందరూ భగవంతుని శక్తి అంశలే. కానీ వారు ఈ భూమిపైన వచ్చినప్పుడు వారి జ్ఞానము అజ్ఞానము చేత కప్పబడుతుంది. నిత్యమైన జీవులు భగవంతుని నిత్యమైన పరాప్రకృతికి చెందినవారు అయినా కూడా అపరాప్రకృతి అయిన జడ పదార్థంచే కలుషితమైన కారణంగా వారు మోహమును కలిగి ఉంటారు. అందుచే బద్ధజీవుల్ని నిత్యబద్ధుడు అని అంటారు. జీవుడు అపరాశక్తి నుంచి బయటపడడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్రకృతి కూడా భగవంతుని సంకల్పం చేత నడుపబడుతుంది. దానిని జీవుడు అతిక్రమించలేడు. ఇక్కడ గుణ అనే పదానికి తాడు అని అర్థం. బద్ధజీవుడు మోహము అనే తాడు చేత కట్టుబడి ఉంటాడు. కేవలం కృష్ణ భగవానుని చేత లేదా అతని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక గురువు చేత మాత్రమే బయటపడగలడు. అటువంటి ఉన్నత సహాయం మనకు చాలా అవసరం. జీవునికి అంటే మనకి భక్తి ద్వారా అంటే కృష్ణ భక్తి భావన అటువంటి ముక్తి పొందడానికి సహాయపడుతుంది. మాయకు ప్రభువైన కృష్ణుడు దాటశక్యము కాని మాయాశక్తికి ఆజ్ఞాపించగలుగుతాడు. శరణాగత జీవుని పట్ల అపారమైన కరుణతో పితృవాత్సల్యంతో ఆ దేవదేవుడు మాయాశక్తిని ఆజ్ఞాపిస్తాడు. శ్వేతాశ్వతర ఉపనిషద్ 4.10లో ధృవపరిచినట్లు మాయాం తూ ప్రకృతిం విద్యాన్ మాయినం తూ మహేశ్వరం అని చెప్పబడింది. అంటే మాయ అసత్యము లేదా తాత్కాలికమే అయినప్పటికీ దాని వెనుక మహా ఇంద్రజాలికుడైన భగవంతుడు కలడు. కృష్ణుని అవగాహన చేసుకునట ద్వారా మనకి ముక్తి లభించగలదు. అందుకే మనకందరికీ కఠినమైన ప్రకృతి బంధనాల నుండి బయటపడడానికి భగవంతుని పాదపద్మాలకు శరణాగతి కావడమే ఏకైక మార్గం. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ నా సంశయః. సర్వులకు ముక్తి ప్రదాత విష్ణువే అనుటలో ఎట్టి సందేహము లేదు అని పరమశివుడు పలికెను. హరే కృష్ణ.